నాగార్జున మీద కూడా అరెస్ట్ చేస్తారని తెలియని విషయం. మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? కళ్ళకు కనిపించేది ప్రశాంత్ విషయం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో అంతవరకు తెలుసు. బయట జనాలు ఉన్నారు, మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? వెళ్తున్నాం లేదు అట్లేం లేదు. ఇంటిమేషన్ అంటే అట్లా ఇచ్చారా లేదా? కాదండి, ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లను ఒకేసారి పెట్టారు, వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని. అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి మూకుమడిగా కావాలని అటాక్ చేసిరంటారు అసలు పబ్లిక్. ఎట్టాగానే అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా. అందులో అది ఎవరు ఇచ్చారో తెలియదు కదా, మాకు తెలియదు. ధ్వంసం అంటే ఒకటండి, ఎవరో తెలియదు. ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు 2-3 అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా, కానీ అంత మాత్రాన అది నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి. ఒక మంచి విజయం వాటిల్లినటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరుగుద్దని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ అందరికి తెలుసు, మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి, అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి. అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి. అవి మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి. అలాంటి దాంట్లో ఇది ఒకటి అని భావిస్తాను. అది బ్యాడ్ లక్ అంతే. చూడాలి, అది చూడాలండి. అంటే నేను అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది. వాళ్ళను మనం ఏదైనా చూసుకోవాలి. ఏం పెట్టిరో తెలియదు. ఏమొచ్చు ఇప్పుడు ఇప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చినాము. బోలయ్య గారు వచ్చి అడిగారు, ఇప్పుడు ఏమేమి సెక్షన్లు పెట్టిర్రు, ఏమి అఫెన్స్ ఏంది, అండర్ సెక్షన్స్ ఏం పెట్టిరో చూసిన తర్వాత అప్పుడు బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా చూసిన తర్వాత అది అనుకోని సంఘటన. ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి. అలాంటిది బోలయ్య గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి ఒక రైతు బిడ్డ, ఆయనకి ఏం తెలియదు, కొత్తగా వచ్చిండు, ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చిండు. ఇప్పుడు పోయి ఏమేమి పెట్టిరో చూసిన తర్వాత ఫర్దర్గా బెయిలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేషన్ బెయిల్ తీసుకుంటాం, నాన్ బెయిలబుల్ పెడితే దాన్ని చట్టపరంగా ఏం చేయాలో అని చేసుకుంటాం. అది మాకు తెలియదు. ఇచ్చిండొచ్చు, కానీ ఇప్పుడు మేము వస్తున్నాము, అసలు ఏందో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే తెలియకుండా అన్నారని మనం అంటున్నాం, కానీ అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అది మనకు తెలియదు, మీకు తెలియదు. అన్నారు అంటారు, అది ఊహాత్మకమైన ప్రతిపాదన అనిండొచ్చు. చట్టాన్ని గౌరవించాలి, ఇది చేయాలి. ఏదో మిస్టేక్ జరిగినా ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ ఆయనకేం తెలియదు, వచ్చిండు, ఏదో దురదృష్టవశాత్తు సంఘటన అయ్యింది. చట్టాన్ని గౌరవించాలి, పోలీసులను గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి. అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని ఇది చేస్తాము, చట్ట ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు మాట్లాడలేదండి అని చూడడమే బాధపడ్డాను అంతే. ఇంకా అంటే ఇట్లా అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు అసలు. ఫస్ట్ నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు, అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు, అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.